తిరుమల తిరుపతి దేవస్థానానికి 2019-24 మధ్యకాలంలో సాక్షాత్తు స్వామివారినే అన్ని రకాలుగా అబాష్పాలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కల్తీ నెయ్యి కావచ్చు, లేకపోతే పరకామణిలో దోపిడీ చేస్తున్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టించి విచారణలోకి తెచ్చి వెలుగులు తెచ్చినటువంటి సతీష్ గారి హత్య విషయంలో కానీ 100% వైకాపా పెద్దల యొక్క హస్తం ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా స్వామివారి భక్తులు సైతం నమ్ముతున్నటువంటి పరిస్థితి. సహజంగా సతీష్ గారు తన యొక్క బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా ఆ పరకామణి కేసుకు సంబంధించి వారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఎంతో సాహసోపేతమైనటువంటిది. అలాంటి నిజమైనటువంటి అధికారిని ఒక ఒత్తిళ్లకు లోన్ చేసి ఆ రోజు కేసుని లోక్ అదాలత్లో రాజీ అయ్యే విధంగా ఎవరైతే దాన్ని వెనకుండి కథ నడిపించారో ఈరోజు సతీష్ కుమార్ యొక్క మరణం వెనకలు కూడా అదే వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని చెప్పి స్వామివారి భక్తులందరూ కూడా నమ్ముతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా హత్యా రాజకీయాల్లో ఈరోజుకి కూడా తనమునకులై ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సందర్భాల్లో కూడా ఎప్పుడూ హత్యా రాజకీయాలు నమ్ముకొని అధికార కూటమి మీద మరకలు అంటించేటువంటి ప్రయత్నం, బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు. 2014-19లో జరిగినటువంటి వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో అభూత కల్పనతోటే ఆనాడు కూటమి ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ అస్త్రాలు లేవు. అభివృద్ధి చేసి చూపిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలకు సంబంధించినటువంటి విషయంలో కూటమికి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తుంది. పారిశ్రామికవేత్తలు సైతం పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాంటి భయభ్రాంతులకు గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధితులంతా కూడా ఈరోజు క్యూ కట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి తరుణంలో వారు ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చడం కోసం, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి విచారణని పక్కదారి పట్టించడం కోసం హత్యా రాజకీయాల వైపు మల్లారు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా 100% వాళ్ళని శిక్షించాలని చెప్పి చనిపోయినటువంటి సతీష్ కుమార్ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరొక విషయం, తెలుగు రాష్ట్రాలు ఈరోజు సినిమా పరిశ్రమ హద్దులు దాటింది, విశ్వాంతరాలకు చేరింది. అలాంటి సినిమా పరిశ్రమను దెబ్బతీయడం లక్ష్యంగా ఐబొమ్మ రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రవికుమారు ప్రైవసీకి పాల్పడడం ద్వారా కోట్ల రూపాయలని అక్రమంగా సముపార్జించేటువంటి పనిలో ఉన్నాడు. దాని వెనకలో కూడా చాలా పెద్ద మనుషుల యొక్క హస్తం ఉంది. వారు ఏ దేశాలైతే తిరిగారో, ఏ దేశాల్లో అయితే తలదాచుకుంటున్నారో అవన్నీ చూస్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్ వైకాపా నాయకులు లిక్కర్ స్కామ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగేటువంటి దేశాలు, ఈ ఐబొమ్మ రవికుమార్ తిరిగేటువంటి దేశాలు 2 కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి. దీని వెనకలు కూడా వైకాపా నేతల హస్తం ఉందో లేదో తేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తాం. కేంద్ర స్థాయిలో సినిమా పరిశ్రమ నిలదొక్కునే విధంగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.